గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. స్టూడియోలో ఉన్నారు శేఖర్ భాషా గారు. మాట్లాడదాం. శేఖర్ భాషా గారు నమస్తే. చాలా రోజులైంది మీతో మాట్లాడి. సో పెద్ద సినిమా గురించి మాట్లాడడానికి ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేశాను. జాన్వీ కపూర్ హీరోయిన్ ఎపిసోడ్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. కేవలం గ్లామర్ కోసమే వాడుకున్నారు. అసలు ఆమెకు అసలు ఆ సినిమాలో ఆ పాత్రకు అసలు విలువే లేదు. అందచందాలు ఆరబోయడానికి మాత్రమే సీన్లు క్రియేట్ చేసి మరీ చేశారు అని చెప్పి బాలీవుడ్లో కూడా విమర్శలు వచ్చాయి. జయా బచ్చన్ గారు కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. తర్వాత డైరెక్టర్ గారు క్షమాపణ చెప్పారు, కొన్ని సీన్లు కట్ చేశారు, యాడ్ చేశారు, అన్నీ జరిగింది. ఈ ఎపిసోడ్ గురించి హీరోయిన్స్కి తగినటువంటి ప్రాధాన్యత దొరకటం లేదు, కేవలం అందాల కోసమే వాడుకుంటున్నారు అన్న దాని గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం అయితే క్లారిటీగా చెప్పాలి. చాలామంది పెద్ద మీద పోయిందని ఇలా రకరకాల మాటలు చెప్తుంటే ఇప్పుడే జస్ట్ నేను వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వద్దు, డైరెక్ట్గా చెన్నై ఎలా ఉంది, ముంబై ఎలా ఉంది, బెంగళూరు ఎలా ఉంది, హైదరాబాద్ ఎలా ఉంది, ఏం అక్కర్లా. మనం బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి మొత్తం చూసుకుంటే ఆక్యుపెన్సీ బట్టి అర్థమైపోతుంది. జనాలు దీన్ని రిజెక్ట్ చేశారా, యాక్సెప్ట్ చేశారు. ఐఎమ్ షాక్డ్. లైక్ మన హైదరాబాద్లో ఇప్పటికి ఇవాళ వెన్స్డే మనం మాట్లాడుతున్న రోజున 70 to 80% ఆక్యుపెన్సీ ఉంది. 70%. అండ్ సేమ్ థింగ్ విత్ బెంగళూరు, చెన్నై అండ్ ముంబై ఆల్సో. షాక్ నాకు. అంటే బయటకు వచ్చిన రివ్యూలు ఒక రకంగా ఉన్నాయి, లోపల కలెక్షన్లు ఒక రకంగా ఉన్నాయి. సో మేబీ కొన్నిసార్లు ఎలా అవుతుందంటే క్రిటిక్స్కి వాళ్ళకి నచ్చకపోవచ్చు, బట్ జనాలు వెళ్ళి విపరీతంగా వెరగబడి చూస్తారు. బాహుబలి రిలీజ్ అయిన కొత్తలో కూడా ఈ 3.5, 2.5 రేటింగ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ అది వెంటంటే మెగా బ్లాక్ బస్టర్ కదా. అవును. ఇకపోతే ప్రస్తుతం ఉన్న విమర్శ హీరోయిన్లకి సరైన సినిమాలో వాల్యూ ఇవ్వట్లేదు అనేది. నాట్ జస్ట్ ఇవాళ, ఇంతకుముందు ఎన్ని సినిమాలు తీసుకో, సంవత్సరానికి 300 సినిమాలు రిలీజ్ అయితే అందులో ఎన్ని సినిమాల్లో హీరోయిన్కి సరైన వాల్యూ ఉంది? ఇవి ఈ సంవత్సరమే కాదు, నేను పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నా. ఎన్నేళ్లలో ఎన్ని సినిమాలు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు హీరోయిన్ ఓరియంటెడ్గా వచ్చినాయి. అందులో లైక్ ఒక సాయి పల్లవి, ఒక సావిత్రి గారు, లేకపోతే ఒక సౌందర్య గారు, ఇటువంటి వాళ్ళు చేసిన కొన్ని సినిమాలు, లైక్ కొన్నిసార్లు విజయశాంతి గారు, రాములమ్మ, లేకపోతే కర్తవ్యం లాంటివి వెరీ రేర్గా వస్తుంటాయి. ఉమెన్ ఆఫ్ సబ్స్టెన్స్ వాళ్ళకు ఒక వెయిట్ ఇచ్చి ఎంతసేపు ఒక గ్లామర్ డాల్ లాగా చూపించడం అనేది, అది కూడా అంటే కాదు సార్. ఇప్పుడు ఇలాంటి సినిమాల్లో కూడా హీరోయిన్కి ఒక పాత్ర, ఒక విలువ ఉండే పాత్ర, కథలో లీనమయ్యేటువంటి పాత్ర, కథను ముందుకు నడిపించే దాంట్లో హీరోయిన్ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా డిజైన్ చేశారు. ఇప్పుడు పుష్ప తీసుకోండి, త్రూఅవుట్ రష్మిక మందన క్యారెక్టర్ ఎంత బాగుంటుంది ప్రతి దాంట్లో. అట్లా చేయొచ్చు కదా, కేవలం పాటల కోసమే తీసుకున్నారు అన్నట్టు కాకుండా. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక కథ రాసుకున్నావు నువ్వు, ఆ కథలో ఎక్కడ కూడా హీరోయిన్కి స్కోప్ లేదు. బట్ ఏం చేయాలి, మనకి సినిమా అన్న తర్వాత హీరోయిన్ కావాలి కదా, ఎంతో కొంత హీరోయిన్ కావాలి, కొంత డ్యాన్సులు కావాలి, ఇవి కావాలి కదా, ఎక్కడో ఒక చోట పెట్టాలి. ఇలా బలవంతంగా ఇరికిచ్చిన క్యారెక్టర్ అనిపిస్తుంది తప్ప, నిజానికి అది తీసేసి ఆవిడ క్యారెక్టర్ లేకుండా కూడా డైరెక్ట్ సినిమా చూసినా కూడా అంతే ఇది ఉంటుంది. ఇక్కడ రెండు రకాలు. అంటే మన తెలుగు వాళ్ళకి ఏంటంటే హీరోయిన్ కంపల్సరీ, ఒక 5 పాటలు కంపల్సరీ అనే ఈ ఫార్ములా నుంచి మనం ఇంకా బయటపడాలి. అవును. మలయాళం ఎంత చిన్న ఇండస్ట్రీ, వాళ్ళు ఎంత అద్భుతమైన సినిమాలు తీసి ఇప్పటికీ కూడా మన తెలుగు వాళ్ళు మలయాళం నేర్చుకొని కూడా సినిమాలు చూస్తున్నారు. గొప్ప విషయం అది. అదొకటే కాదు, నాట్ జస్ట్ ఇప్పుడు హాలీవుడ్లోను లేకపోతే బాలీవుడ్లో ఇప్పుడు దంగల్ లాంటి సినిమా ఉంది, దాంట్లో ఏం ఎక్స్పోజింగ్ ఉందా? బ్రహ్మాండమైన వెంటనే బ్లాక్ బస్టర్ దురంధర్, ఏముంది దాంట్లో? మన వాళ్ళు ఎప్పుడు ఇది డైజెస్ట్ చేసుకుంటారు? అవసరం లేదు, కథలో దమ్ముంటే ఏ హీరోయిన్ ఎక్స్పోజింగ్ అవసరం లేదు అని చెప్పి ఫస్ట్ తెలుసుకోవాలి నువ్వు. అండ్ ఇంకోటి, వెన్ యూర్ డీలింగ్ విత్ రామ్ చరణ్, ఇటువంటి ఈజ్ అ గ్లోబల్ స్టార్. అంత పెద్ద స్టార్కి ఎంత పెద్ద మార్కెట్ ఉంది, ఆ మార్కెట్ ఆడియన్స్ నువ్వు తెలుసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఐ అండర్స్టాండ్ లైక్ 70% ఆక్యుపెన్సీ ఈజ్ అ గుడ్ థింగ్. మేబీ కలెక్షన్స్ వైజ్ చూస్తుంటే ఆయన బుచ్చిబాబు గారి డిసిషన్ కరెక్టేనేమో అనిపిస్తుంది. కానీ నేను అనేది ఏంటంటే, కేవలం జాన్వీ కపూర్ అందాల కోసం వెళ్తున్న వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. పెద్ది అనేది ఒక ఆ టేకింగ్కి కావచ్చు, రామ్ చరణ్ యాక్షన్కి కావచ్చు, ఆ థీమ్ ఏదైతే ఉందో, ఆ గేమ్ కావచ్చు, ఆ క్రికెటింగ్ షాట్స్ కావచ్చు, వీటి కోసం వెళ్తున్నారు తప్ప జాన్వీ కపూర్ చెప్పాలంటే ఒక రకంగా మైనసే. వచ్చినంతసేపు అబ్బా అసలు ఇప్పుడు జనాలకి
అబ్బా జాన్వీ కపూర్ కనబడింది కదా సంఘ కాచుకొని చూసే బ్యాచ్లు ఎవరు లేరు. ఉమ్. అంతకన్నా ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే ఇంకా బొచ్చే బోళ్ళు అందాలు చూసుకోవాలనుకుంటే ఉమ్. దానికోసం ప్రత్యేకంగా చేయాలి అసలు అవసరమే లేదు. నువ్వు Okay. చేయాల్సిందల్లా నీ అసలు హీరోయిన్ పార్ట్ తీసేసి ఓన్లీ కథ మీద ఫోకస్ చేసి అట్లా చేస్తే బెటర్ అంటారా? అవసరం లేనప్పుడు పెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు ఒకవేళ నిజంగానే హీరోయిన్ పెట్టాలి అనుకున్నప్పుడు ఆ జగపతి బాబు గారి క్యారెక్టర్ ఉంది, దాంట్లో లేడీని పెట్టే. అదే హీరోయిన్ పెట్టి ఒక హీరోయిన్ ఉంటుంది, ఆవిడ మేబీ ఒక జర్నలిస్ట్, ఒక సోషల్ అవేర్నెస్ ఉన్న క్యాండిడేట్, ఆవిడ ఆ ఊరికి రావాలని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటుంది, వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఎన్ని సినిమాల్లో అలా మోటివేట్ చేసిన హీరోయిన్ లేరు. ఉమ్. మనకి దానికి హీరోయిన్ పనికి రాదు, 4 స్టెప్లు వేయడానికే పనికి వస్తుంది. ఇప్పుడు జగపతి బాబు క్యారెక్టరే హీరోయిన్ పెట్టుండొచ్చు కదా నువ్వు, ఉమ్. వై నాట్? పెట్టాలి అనుకుంటే ఇఫ్ ఏ హీరోయిన్ ఆఫ్ సబ్స్టెన్స్, ఒక గ్రావిటీ ఉన్న క్యారెక్టర్ చేయాలి అనుకున్నప్పుడు యూ కెన్ డూ దట్. ఆమెను కేవలం ఇక్కడ ఏంటంటే అలా పెట్టుకున్నారనుకో ఈ గ్లామర్ ఆరబోతలు కుదరవు. ఉమ్. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ జగదేగుడిలో ఒక సుందరి తండ్రి తల్లి అంటే ఒక పక్క చిరంజీవి కొడుకు, ఇంకో పక్క శ్రీదేవి కూతురు చేస్తున్నారు అనేది ఒక రకంగా ఏదో రకంగా తీసుకురావాలి. ఇందాక ఎవరో చెప్తున్నారు ఫస్ట్ డేట్లు దొరుకుతాయండి హీరోవి, ఉమ్. తర్వాత కథ రాసుకుంటారు, లేకపోతే ఎప్పుడు ఒక కథ తీసుకొని చేస్తారు. ఇప్పుడు ఆయన డేట్లు ఈ డేట్లు దొరికినప్పుడు ఏదో రకంగా చేసేది బలవంతంగా చూపించినట్టు కాకుండా అక్కడే నీ క్రియేటివిటీ ఇది అవుతుంది. ఇక్కడ సినిమాలో మెయిన్ కాంట్రవర్సీలు 2. ఒకటి ఇవన్నీ చూపించిన తీరు, కాస్త ఎప్పుడైనా మొహం చూపించండి అన్నట్టు, మొహమే చూపించట్లా. ఉమ్. ఆ హీరోని కూడా అదే క్యారెక్టర్లు ఇప్పుడు ఆయన అంటే అనుకున్నాడు, హీరో కూడా అలాగే మొహం చూడడం, అంటే మనసు లేదు, ఓన్లీ శరీరం మాత్రమే చూస్తాడు. మరి వాడు కూడా ప్రేమలో పడతారు మళ్ళీ. అవును. అది కొంత ఇట్ డింట్ గో వెల్ విత్. అంటే హీరోయిన్ చూసి మోజుపడిపోయి ఒక రాత్రి వెళ్ళిపోయి కరెంటు చీకటి పడ్డప్పుడు ముద్దు పెట్టడం. సో ఇక్కడ ఏంటంటే పద్ధతిగా కల్చర్డ్గా లేకపోతే లీగల్గా అంతా చెయ్యాలి అనడానికి అది ఒక క్యారెక్టర్, ఒక ఊరోడు క్యారెక్టర్. ఆ ఊరోడు కూడా మెట్టోడు క్యారెక్టర్, ఒక కొండోడు క్యారెక్టర్. ఆ కొండోడు క్యారెక్టర్లో సరే ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం, అలాగే ఉంటారు. కానీ ఓవరాల్గా ఒక సినిమా ఏంటి, ఒక ప్రాబ్లము, దానికి ఒక సొల్యూషను, దాంట్లో ఒక ప్రొటాగనిస్ట్ అంటే ఒక హీరో ఉంటాడు, ఆ హీరోని ఎంతో కొంత ఆదర్శంగా చూపించాలి. మరి ఒకవేళ నిజంగానే పుష్ప సినిమాలో ఆయన ఏంటి ఓ స్మగ్లర్, గవర్నమెంట్కి అగెనిస్ట్గానే అంతా, కానీ దాన్ని మనం యాక్సెప్ట్ చేసాం. ఎక్కడో ఒక చోట కొన్ని విలువలు అయితే మనం చూపించాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఆయన ఏం చదువుకోలేదు, ఆయనకి చట్టాలు గిట్టాలు ఏం తెలియదు, సరే ఆయనకి తెలిసిందల్లా ఒకటే సర్వైవల్, అది కూడా గట్టిగా బతకాలి అనుకున్నాడు, అలా అయ్యింది. తర్వాత ఆయన దాంట్లో చేసేదే చెడ్డ పని, దాంట్లో మంచితనం ఎత్తుకోవాలి మనం. ఇక్కడ ఏంటంటే ఒక క్యారెక్టర్ లాగా చూడాలి అనుకున్నప్పుడు కొత్త వాళ్ళు అయితే ఓకే, కానీ ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో ఉన్నప్పుడు వీ ఎక్స్పెక్ట్ సమ్ డీసెన్సీ, సమ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ అది కొరబడింది. ఏది ఓన్లీ హీరోయిన్ ఆస్పెక్ట్, మిగతా చోట్లంతా అద్భుతం. అసలు ఊరి కోసం ఆయన ఖాళీ త్యాగం చేశాడు, ఆయన ఊరు వాళ్ళతో తూ అనిపించుకున్నాడు, చీ అనిపించుకున్నాడు, అంత దట్ ఈజ్ ఆల్ గుడ్. అవసరమే లేని హీరోయిన్ కోసం ఆయన బ్యాడ్ అయ్యాడు. ఇప్పుడు దానికి మనం ఇచ్చే జస్టిఫికేషన్ ఏంటంటే వీడు కొండోడు, వీడికి ఏం తెలియదు కాబట్టి ఇలా చేశాడు. కానీ ఇదే కొండోడు ఒలింపిక్స్కి వెళ్తాడు, పథకాలు పట్టుకొస్తాడు, ఊరికి రైలు పట్టుకొస్తాడు, ఇన్ని చేస్తాడు, ఇన్ని మంచి పనులు చేస్తాడు. ఇన్ని మంచి పనులు చేసిన మా హీరోకి ఆ ఒక్కదాన్ని మీరు యాక్సెప్ట్ చేయొచ్చు కదా అనుకోవచ్చు. ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఇది నీ పైత్యం మా మీద రుద్దుతున్నాం, అవసరమే లేదు. నిజంగానే అంత ఆ క్యారెక్టర్కి ఒక రియలైజేషన్. సపోజ్ మన పాత సినిమాల్లో విక్టరీ వెంకటేష్ గారిది ఒకటి ఉంది, పెళ్లి చేసుకుందాం ఏదో, దాంట్లో ఆయన ఫారెన్ నుంచి వస్తాడు, ఆయనకి ఇండియా వాల్యూస్ తెలియదు, సౌందర్యాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు ఆయన ప్రీన పబ్లిక్ 1 year ఉంటా, తర్వాత నచ్చితే ఉంటా, లేకపోతే లేదంటాడు. సో పెద్ద పవిత్ర బంధం ఏమవుతుంది, తర్వాత హీల్ రియలైజ్ కార్యేషు దాసి కరుణేష్ మంత్రి, మన వాల్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా రియలైజ్ అవుతారు. ఆ రియలైజేషన్ చూపించినప్పుడు నువ్వు మనిషిని చెడ్డవాడిగా చూపించు, కానీ ఎక్కడో ఒక చోట మంచిగా మారకపోతే దానికి వాల్యూ లేదు. ఇక్కడ ఈ హీరో అమ్మాయిని పాటలుగా చూడడం, తర్వాత ఆవిడ ఇష్టం లేకుండానే
ముద్దు పెట్టేయడం ఇంకా అత్యాచారానికి దీనికి పెద్ద గ్యాప్ ఇది లేదు చెప్పాలంటే. సో ఇదే వేరే విలన్ చేస్తే వాడిని మన హీరో వెళ్ళి కొట్టేస్తాడు, అక్కడ వాడు విలన్గా మనం చూస్తాం భలే భలే అంటాం. ఇదే హీరో అంటే హీరోకి హక్కు కదా, హీరోయిన్ ఆయన ముద్దు పెట్టుకోవచ్చు, ఏమైనా చేసేసుకోవచ్చు. అరే వాళ్ళు ఉండేది ప్రేమించుకోవడానికి మనం ముందుగానే అనుకోవాలన్నమాట. ఇటువంటివి ఒకవేళ అలాంటిది చేయాల్సి వస్తే దానికి ఒక బలమైన రీజన్ చూపించాలి. జస్ట్ లైక్ తర్వాత ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చూపించాలి. నేను తప్పు, రిపెంట్ అయ్యాను, చిచ్చి నేను అలా చేసి ఉండకూడదు. అవును, అదే జగదక్ వీరుడతల సుందరిలో చిరంజీవి గారు శ్రీదేవి గారి చెంప చెళ్ళు అనిపిస్తారు. ఇటువంటి నిన్ను ఇంత మంచిదాన్ని పట్టుకుని నేను కొట్టాను అని చెప్పి ఆయన చైన్ వేసి దాని మీద ఏదో కూస్ ఆబ్జెక్ట్ ఉంటుంది, దాని మీద కొట్టి రక్తం వచ్చేట్టు చేసుకోవడానికి అయితే ఆపుతుంది. దట్ ఈస్ ఒక రియలైజేషన్. నేను ఇక్కడ కూడా జాహ్నవి ఇంత ఎదో పని చేశాను కాదండి, ఇక్కడ కూడా జాహ్నవి అది ఇతనే ముద్దు పెట్టాడని తెలిసినప్పుడు లాగా ఒకటి పీకి ఆ సాంగ్ని రీసాంగ్ చేస్తే బాగుండేదేమో. అప్పుడే దీని దెబ్బ అబ్సల్యూట్ మంచి ఐడియా ఇది. కరెక్ట్. ఇప్పుడు హీరో అనేవాడు తప్పు ఆ క్యారెక్టర్లో ఆయన అయి ఉండొచ్చు. పోయేవాడు వాల్మీకి అయ్యాడు అంటే ఏదో వేటాడే ఆయన తర్వాత ఆయనకు ఒక జ్ఞానం వచ్చి తర్వాత ఇది తప్పు అని తెలుసుకున్నాడు. అది ఎప్పుడు చేయలేదు. మళ్ళీ మనం క్షమించాం, ఆయన నెత్తిన పెట్టుకున్నాము. ఎందుకు జరిగింది అంటే ఆయన ఒకప్పుడు ఏమి తెలియనివాడు, ఒక జ్ఞానం వచ్చిన తర్వాత చేశాడు. ఆయన జ్ఞానమే రాలేదనుకో ఆయన ఎప్పటికీ హీరో కాదు. నువ్వు హీరోగా చూపిస్తాను అనుకున్నప్పుడు ఓకే, ఇనిషియల్గా వాడు సిగరెట్లు తాగని, మందు కొట్టని, లేకపోతే ఏ అమ్మాయిలతో తిరగని, ఏదో పనులన్నీ చేయని, బట్ ఒకనొక స్టేజ్లో తను రియలైజ్ ఇవన్నీ తప్పు అని అనుకున్నప్పుడే ఆయన హీరో. ఓకే, వాట్ ఈస్ హీ? ఆ విలన్కి అదేదో బొందు కట్ చేసే ఆ విలన్కి ఈయనకి పెద్ద తేడా ఏముంది? కరెక్ట్. ఈవిడ నచ్చాడు కాబట్టి అటువంటి పని చేసిన వాడిని కూడా యాక్సెప్ట్ చేసేస్తుందా? నువ్వు హీరో కాబట్టి నువ్వేం చేసినా చేసేసుకోవచ్చా? అంతే, లాజిక్ లెస్గా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. వెయిట్ ఉండాలి. ఆ వెయిట్ లేదు. అందుకే ఆయన కూడా కొంచెం నేను తప్పు చేశానని భావించాడు కాబట్టి క్షమాపణ కోరాడు కదా ఆయన. రామ్ చరణ్ గారు చాలా క్లియర్ కట్గా షూటింగ్లో ఉన్నప్పుడు ఆయన ఇబ్బంది ఫీల్ అయ్యాడు. ఆ అమ్మాయి ఇబ్బంది ఫీల్ అవ్వడం కాదు, రామ్ చరణ్ గారే. ఎందుకంటే సినిమా హిట్ అయినా ఫట్ అయినా అంతా ఆయన మీదకే వస్తుంది. అంతే. ఇప్పుడు బుచ్చిబాబు సనకో లేకపోతే జాన్వీ కపూర్కో అంటగట్టరు. విజయం అంతా అయిందే, లేకపోతే అపజయం అంతా కూడా అయిందే. అదే సినిమాలో ఆయన ఓం రౌనత ఎవరు ఉన్నాడు, ప్రభాస్ సినిమా డైరెక్టర్, కమ్ హియర్ అని చెప్పి ఆయన పిలిచి తర్వాత గట్టిగా సినిమా చెడగొట్టామని చెప్పి కోపం వస్తుంది ఆదిపురుష్కి. అలా మేబీ కమ్ టు మై రూమ్ అన్నట్టు కమ్ టు మై చాంబర్ అంటాడేమో రామ్ చరణ్. ఎందుకంటే నేను విన్నది రామ్ చరణ్ గారు ఖచ్చితంగా ఇటువంటి సీన్స్ వద్దు అని చెప్పి ఆయనకి చెప్పిన కొంత కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా ఆయన ఒప్పుకోలేదు. ఆ కోపం ఆయన అక్కడ సెట్స్లో కొంతమంది మీద కూడా ఇండైరెక్ట్గా చూపించారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే డైరెక్ట్గా నేను తిట్టలేను నేను, ఏంటి ఆ సీన్ చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు కొన్నిసార్లు. సార్ నాకేం తెలియదు సార్ అంటే అర్థం అవసరం వాళ్ళకి అర్థం అవుద్ది అన్నట్టుగా కూడా చెప్పినట్టుగా షూట్ టైంలో జరిగిందని నాకు తెలియవచ్చింది. ఓకే ఓకే, గ్రేట్. ఎంతవరకు నిజమో తెలియదు, ఒకవేళ నిజమైతే బట్ హీ ఫెల్ట్ దట్. కానీ మన వాళ్ళు ఏమవుతారు, సార్ మీకు తెలియదు సార్, మీ వాల్యూ ఏంటి సార్, అదేదో బాలయ్య గారు ఒక స్టేజ్ మీద చెప్తారు, ఫ్యాన్స్ అంటే మిమ్మల్ని ఏమనుకుంటారు, ముద్దైన పెట్టాలి కడుపు ఏం చేయాలని అనే స్టేజ్లో వాళ్ళు ఊహించుకుంటారని వీళ్ళు అనుకుంటారు. కానీ ఫ్యాన్స్ మాత్రమే హిట్ చేస్తే సరిపోదు కదా, నువ్వు ఒక గ్లోబల్ స్టార్ అయ్యా, నీకు అనిపించుండొచ్చు, తప్పు అనిపించుండొచ్చు, అండ్ యూ షుడ్ మేక్ షూర్. అంటే కొన్నిసార్లు ఏంటంటే మొహమాటాల్లో కొన్ని ఇవైపోతాయి. అవును, పీరిచి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి ఇది చెయ్యి తప్పు, ఇది తీసేయి, ఇది చెయ్యి అని చెప్పి ఆ కన్విక్షన్ తో. అంటే మళ్ళీ ఇది కూడా ఉంటుంది కదా, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి దాంట్లో ఏలు పెడుతున్నారు, కెలుకుతున్నారు, స్టోరీని దెబ్బతీస్తున్నారు అని చెప్పి డైరెక్టర్స్ కూడా కొంచెం ఇబ్బంది పడతారుగా ఉంటారు. ఇక్కడ ఇవాళ ఏ సీన్స్ అయితే కట్ చేసి మళ్ళీ కొన్ని యాడ్ చేశారని చెప్తున్నారు. అంటే అక్కడ రామ్ చరణ్ గారు ఆ పాట టైంలో ఐ మీన్ మల్లెపూల బుట్టలో పడ్డం ఈ సీన్లన్నీ ఆ టైంలో కూడా మరీ అంత పార్ట్గా పట్టి చూపించుకోండి. ఎందుకంటే జాన్వీ కపూర్ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా ఆయనతో మాట్లాడినట్టు ఆయన అది తీసుకొని హీ టుక్ ఇట్ టు ద డైరెక్టర్ అండ్ లేదు సార్ మారుస్తాం సార్ అని చెప్పి కొన్ని రీషూట్ చేసిన సీన్లు ఎడిటింగ్ టైంలో వచ్చినప్పుడు అవి పక్కన పెట్టి డైరెక్ట్గా ఇవే పెట్టారు.
ఎందుకంటే వాళ్ళకి తెలియదులే, మనకి మసాలా కావాలి, జనాలకు మసాలా కావాలి. అరే మాకు వద్దురా, మసాలాలు కావాలంటే ఇంటర్నెట్ నిండా మసాలాలే ఉన్నాయి రా బాబు. ఓకే, ఇప్పుడు నువ్వు యూజ్ చేయి మసాలాల కోసం, ఎంతకన్నా దారుణమైన మసాలాలు ఆవిడ ఎప్పుడో ఎన్నో చూపించేసింది జాన్వీ కపూర్. డైరెక్ట్గా బికినీ ఇవి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు కొత్తగా చూపించేది ఏం లేదు కదా. వీళ్ళందరూ రిలీజ్ అవ్వాల్సింది అదే. ఏ దంగల్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద దురంధర్ కావచ్చు, ఇవన్నీ ఏమి పెట్టుకుని అసలు హిట్ అయినాయి. పిచ్చి ఇంకా అదే స్టోరీ మీద ఇంకొంచెం ఆ సీన్స్ ప్లేస్ లో ఇంకేమన్నా ఎమోషనల్ సీన్స్ పెడితే ఇంకా బాగా కనెక్ట్ అయ్యావు కదా. ఒకవేళ నీకు అంతగా చూపించాలి అని ఉంటే నీ డైరెక్టర్ తెలివితేటలు ఏముండాలి అంటే ఆ కంటెక్స్ట్ క్రియేట్ చేయగలగాలి. ఆ సందర్భం నువ్వు అంత అది తప్పదు ఈ సందర్భం అనే టైంలో ఆవిడ అలా చేయాల్సి వచ్చింది అన్నట్టు చూపించు. కరెక్ట్. సో అటువంటి ఇది లేకపోతే ఇలాగే విమర్శలు పాలవుతారు. బట్ స్టిల్ రైట్, ఇది మాత్రం పక్కన పెట్టేస్తే సినిమా ఈజ్ మంచిగానే పోతుంది. మంచి మెసేజ్ ఉన్న సినిమా. అండ్ రామ్ చరణ్ గారు చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఈ రోజుతో 1 వీక్ అవుతున్నట్టుందిగా సినిమా రిలీజ్ అయ్యి. 1 వీక్ అవుతుంది. బట్ నేను ఇనిషియల్గా కొన్ని రివ్యూస్ చూసినప్పుడు, అంటే నేను ఏం చేశానంటే నాట్ జస్ట్ హైదరాబాద్, చెన్నైలో ఎలా ఉంది అని చెప్పినప్పుడు కొన్ని రివ్యూస్ దే డింట్ లైక్, కొంతమంది క్రిటిక్స్. బట్ సర్ప్రైజింగ్లీ కలెక్షన్స్ ఆర్ గోయింగ్ గ్రేట్. అవును, నేను ఈ తెలుగు సినిమాకి డబ్బింగ్ చేసిన సినిమాకి అక్కడ తమిళనాడులో అంత కలెక్షన్స్ ఏముంటాయిలే అని చెప్పి ఇప్పుడు నీతో ఇంటర్వ్యూ జస్ట్ ఓపెన్ చేసి చూస్తే 70% ఆక్యుపెన్సీ అంటే దట్ ఈస్ సంథింగ్. అంటే ఆయనకున్న క్రేజ్ అలాంటిది. నువ్వు దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఇంకా మంచి అవకాశం. ఇట్స్ ఓకే నౌ యావరేజ్ ఆర్ అబవ్ యావరేజ్ ఉంది. బట్ దిస్ కుడ్ హ్యావ్ బీన్ ఒక దురంధర్ టైప్లో నీకు ఛాన్స్ ఉండింది. అవును, నీకు చెప్పాలంటే ఇప్పుడు రణ్వీర్ సింగ్కి ఎంత ఉందో రామ్ చరణ్కి అంతే ఉంది, ఎన్టీఆర్కి అంతే ఉంది. వీళ్ళు ఇప్పుడు అంత విరగబడి చూడడానికి కూడా కానివ్వంటే వాళ్ళ ఇమేజ్ ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది ఇప్పుడు. అవును, మరి కరెక్ట్గా మనం యూటిలైజ్ చేసుకోవాలి. వీళ్ళు కూడా మన హీరోలు కూడా ఈ ఫ్యాన్స్ వీళ్ళు మాత్రమే నా ఆడియన్స్ అనే దీని నుంచి బయటకు వచ్చి, అరే నన్ను ప్రపంచం చూస్తుందయ్యా, మీరు నాట్ జస్ట్ వీళ్ళ కోసం కాదు, ప్రపంచం అంతా మిమ్మల్ని చూస్తుంది. బీ రెస్పాన్సిబుల్, బీ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ ఉండాలి సంథింగ్ సినిమాలో. అదే 4 పాటలు, అదే 4 డ్యాన్సులు అంటే ఎక్స్ట్రాడినరీ ఉంది సినిమాలో. ఖచ్చితంగా కాలేరు తీసేసుకోవడము, వెళ్ళడము, అక్కడ నాకు ఐడెంటిటీ లేదని చెప్పడం లాస్ట్ క్లైమాక్స్ బాగుంది. కానీ ఇది వచ్చి ఇది తెలుగు వాళ్ళంతా ఇంతే, ఇదే మోస, వీళ్ళకి 4 డ్యాన్సులు కావాలి, 4 పాటలు కావాలి అనే స్టేజ్లో ఈ హీరోయిన్ ట్రాక్. ఓకే, సో దాని నుంచి బయటపడాలి కొంతమంది, ఇండస్ట్రీ బయటపడాలి. లేకపోతే తెలుగు వాళ్ళకి మొత్తానికి చెడ్డపేరు వస్తారు. రాజమౌళి గారు లేకపోతే సుకుమార్ గారు ఇట్లాంటి వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు ప్రపంచ పటంలో మన తెలుగు ఇండస్ట్రీని. మన వాళ్ళు ఇంకా ఇదే మోసలో పోతుంటే, ఇప్పుడు మలయాళం వాళ్ళకి చిన్న చిన్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి. అవును, ఇప్పుడు దృశ్యం 3 కూడా ఏదో వచ్చేసింది. సో ఏముంది దాంట్లో ఎక్స్పోజింగ్ ఏం లేదు, జస్ట్ ప్లెయిన్ స్టోరీ, అలా చిన్న చిన్న ట్విస్ట్లు ఆ థ్రిల్స్తో పోతూ ఉంటుంది. అరే ఇవాళ రేపట్లో కథను నమ్ముకొని కథలో అనవసరమైన చేయాలి అంతే. అంతేగాని నువ్వు చికిరి సాంగ్ లేకపోతే రారా రైరా సాంగ్ ఈ సాంగ్ లేకపోయినా సరే వెళ్తుంది. బట్ దట్ ఈస్ డెఫినెట్లీ యాడెడ్ ఎడిషన్ అడ్వాంటేజ్. కానీ ఒకవేళ అలాంటివి పెట్టాల్సి వచ్చినప్పుడు కూడా ఆడియన్స్ డినే చేయలేకుండా, ఇది లేకపోయినా కూడా ఇది ముందుకెళ్ళదు కదా అనుకునే స్టేజ్లో కూడా నువ్వు పాటలు పెట్టగలగాలి. అది నీ క్రియేటివిటీ. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్.